ఒక గిన్నె తీసుకుని ఆయిల్ హీట్ చేయండి. లవంగాలు, చెక్క, పలవ దినుసులన్నీ వేసేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకుని నిలువుగా కట్ చేసుకోండి ఆనియన్ ముక్కలు. కట్ చేసి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేశాను నేను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసి మొత్తం అంతా మిక్స్ చేసి పింకిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండండి. ఓ పక్క పింకిష్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఇంకో గిన్నె పెట్టుకోండి, వేడి చేసుకోండి. ఇక్కడ చికెన్ కర్రీ వండుకుందాం మనం. అందులో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ చేసుకోండి చికెన్ కర్రీ కోసం. ఓకే, పింకిష్ కలర్ వచ్చేసినాయి. అల్లం వెల్లి పేస్ట్ ఈ స్పూన్తో నేను 3 వేసాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకో పక్క ఆయిల్ హీట్ అయిపోయింది మనకి చికెన్ కర్రీ కోసం. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి చికెన్ కర్రీ కోసం. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే నేను ముందుగానే చికెన్ కడిగేసి కారం, ఉప్పు, మసాలాలన్నీ కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసాను. మొత్తం అంతా కలిపేయండి, మూత పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ తీసుకుని ఎసర వేసేసి ఆ నీటితో సహా బిర్యానీ మనం ప్రిపేర్ చేసుకున్న గిన్నె ఉంది కదా, అల్లం వెల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పలవా దినుసులు ఫ్రై చేసుకున్నాం కదా, అందులో ఈ మిశ్రమాన్ని వేసేసేయండి. మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ ఉప్పు వేసాను. 2 కప్స్ రైస్కి 3 స్పూన్స్ ఉప్పు వేసాను, అంటే 2.5 కప్స్ తీసుకున్నానులేండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇరిపి అందులో వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇదంతా సిమ్లోనే జరగాలి ప్రాసెస్. వైపు చికెన్ కర్రీ అయిపోతుంది, అంటే ఫ్రై దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రైస్ వేసేసారు కదా, అందులో హైలో పెట్టి మూత పెట్టుకోండి. అలా మరుగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. తర్వాత మళ్ళీ మూత పెడుతూ ఉండండి. తర్వాత ఏంటంటే కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి అనగా ఏం చేస్తారంటే మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి, మర్చిపోవద్దు. లైట్ ఇంకా వాటర్ ఉన్నాయి అన్నప్పుడు రైస్ అంతా తీసి వేరే గిన్నెలో అన్న వేసుకోండి, అంటే సగం రైసే తీయాలి. లేదా అలా పక్కకు పెట్టుకోండి, అన్నాన్ని సైడ్కి జరుపుకొని అందులో పక్క చికెన్ కర్రీ అవుతుంది కదా, అందులో ఉన్న 4 to 5 పీసెస్ మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని ఇందులో వేసేయండి. వేసి వాటిని కప్పండి, అంటే పక్క తీసి పెట్టుకున్న రైస్ ఉంది కదా, లేదా వేరే గిన్నెలోకి తీసుకున్న రైస్, ఆ రైస్ ముక్కల మీద కప్పేసేయండి. ఇలా మొత్తం కప్పేస్తున్నాను నేను. కప్పేసాక రైస్ మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉండండి, అడుగు అంటుకోకూడదు మనకి. తర్వాత ఇంకా అయిపోయింది అనగా మూత పెట్టేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా నెయ్యి తీసుకుని అందులో వేసుకోండి, వేసి మళ్ళీ మూత పెట్టండి. మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నేను నెయ్యి వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 1/2 అవర్ తర్వాత సర్వ్